ఒకప్పుడు విదేశీ పండ్లు కేవలం కొన్ని పెద్ద పెద్ద మాల్స్లోనే ఫ్లోట్ సూపర్ మార్కెట్లలో మాత్రమే లభించేవి. అతి తక్కువ మందికే వాటి గురించి అవగాహన ఉండేది. దాంతో కొనుగోళ్లు కూడా అంతగా ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా విదేశీ పండ్లు ఆకర్షిస్తున్నాయి. మార్కెట్లో పోటీ నెలకొనడంతో అందుబాటు ధరల్లోనే లభ్యమవుతున్నాయి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉండడంతో నగరవాసులు వాటిని ఇష్టంగా ఆరగిస్తున్నారు. విదేశీ పండ్ల దిగుమతితో మన నగరం దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఒకప్పుడు సీజన్ ఫ్రూట్స్తో సరిపెట్టుకునే ప్రజలకు ఫారెన్ ఫ్రూట్స్ తోడవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే కొత్తదనాన్ని ఆహ్వానించడం, ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ క్రమంలో కొంతకాలంగా వివిధ దేశాల నుంచి ఎన్నో రకాల పండ్లు సిటీకి దిగుమతి అవుతుండగా నగరవాసులు ఇళ్లలోకి స్వాగతం పలుకుతున్నారు. రోజుకు దాదాపు 100 టన్నుల వరకు పండ్లు దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం కొంతమేర దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివి, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్, మెక్సికో నుంచి అవకోడో, ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరిగింది. అప్పటి నుంచి పండ్ల కొనుగోళ్లు పెరిగాయి. మన పండ్లకు విదేశీ పండ్లు తోడవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండ్లలోని పోషకాలపై ఆయా దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు అధ్యయనం చేసి వాటి ప్రయోజనాలను విస్తరిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించడంలో, ఆస్వాదించడంలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాల పండ్లు వివిధ రకాల దేశాల నుంచి దిగుమతి అవుతుండడంతో వీటికి చాలా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. ఇందులో కివి, వాటర్ యాపిల్, ఆ తర్వాత డ్రాగన్ ఇలాంటి పండ్లకు భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ.